నేను ఎప్పుడో మీరు కూడా వినే ఉంటాను అనుకుంటున్నాను. పాత స్టోరీ ఇది, పాత కథ. ఒక పిల్లవాడిని కిడ్నాప్ చేశారు, చిన్నవాడిని కిడ్నాప్ చేసి కారులో వాడిని తీసుకుంటున్నారు, చాలా దూరం తీసుకెళ్తున్నారు. ఆ వెనకాల కూర్చున్న దగ్గర నుంచి దేవునికి స్తుతి కలుగును కాకుండా ఒక పాట పాడుతున్నాడు. వెంటనే ఏం పాట పాడుతున్నాడు? దేవునికి స్తుతి కలుగున ఒక పాట పాడుతున్నాడు. వీడికి ఏదో మాయ చేసి ఈయన కిడ్నాప్ చేశాడు. వాడికి ఆ పిల్లవాడికి తెలియదు. ఆ లోపల కిందకి నుంచి ఆడు భయపడకుండా ఆడు పాట పాడతాడు, ఇదే పాట పాడుతున్నాడు. ఆడు ఇంచుమించు చాలా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. వీడు మాత్రం ఈ పాట ఆపట్లా. ఏమైనా కావాలా తింటావా? ఆడు స్తుతిస్తానే ఉంటున్నాడు. దేవుని మహిమ. వీడికి ఎంత చెప్పినా వీడు స్తుతించడం మానటులా. ఇంచుమించు ఒక 25 కిలోమీటర్ల దూరం వెళ్ళి మళ్ళీ బండి తిప్పుకుని మళ్ళీ 25 కిలోమీటర్లు మళ్ళీ ప్రయాణం చేసి వచ్చి ఆడే వదిలిపెట్టి పోరా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది ఒక సాక్ష్యంగా టీవీ ఛానల్స్లో కూడా వచ్చింది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను? స్తుతులలో శక్తి ఉన్నది, ఎవని మనస్సునైన స్తుతి మార్చగలిగినది ఉన్నది. యేసు స్తోత్రాలు చెప్పాలి.